2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు స్టార్టప్ అండ్ బిజినెస్ కోచ్ సుధీర్ వర్మ గారు అండ్ నేషనల్ ట్రైనర్, చైల్డ్ సైకాలజిస్ట్ ఈరోజు ఆశ్లేష గారు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం ఉమెన్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయబోతున్నారు వాళ్ళు ఫ్యూచర్లో. అయితే ఆ ప్రోగ్రామ్ కూడా సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్, అది ఏ విధంగా ఉండాలి, హెల్త్లోను వెల్త్లోను ఏ విధంగా ముందుకెళ్తే సక్సెస్ అవుతారు అనేది ఈ రోజు మనం వారి మాటలోనే తెలుసుకుందాం. హలో అండి. నమస్తే అండి. నమస్తే సార్. చాలామంది అండి ఇవాళ ఇప్పుడున్న జనరేషన్లో ఆడపిల్లలు ఎక్కువగా కోరుకునేది ఆర్థిక స్వేచ్ఛ అండ్ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటారు. ఏదైనా సరే, అది ఎడ్యుకేషన్ వైజ్ కానివ్వండి, లేదంటే వాళ్ళకు ఉండేటువంటి పర్సనల్ రికగ్నిషన్ కూడా కొంత కావాలనుకుంటూ ఉంటారు. సొంత కాళ్ళపై నిలబడాలి అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది వాళ్ళకి. సో అది ఏ విధంగా జరగాలి, ఎలా వాళ్ళకి తగ్గట్టు మౌల్డ్ చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందంటారు? ఈ వర్క్షాప్ ఎక్స్క్లూజివ్గా ఉమెన్కి ఎందుకు అని అంటున్నామంటేనండి, ఉమెన్లో కొన్ని న్యాచురల్ ఎబిలిటీస్ ఉంటాయి. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఒక హాస్పిటాలిటీ వైపు, కేర్, మొత్తం బిజినెస్ అంతా కూడా ఎవరైతే ఎంపథెటిక్గా కేర్ ప్రొవైడ్ చేయగలుగుతారో వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అని ఎందుకు అంటున్నామంటే, ఉమెన్ తనలో ఉన్న ఎబిలిటీస్ని కొంచెం షార్పన్ చేసుకుంటే చాలా తక్కువ టైంలో వాళ్ళకున్న ఎబిలిటీతో మంచి మంచి స్టార్టప్స్ ఇవాళ స్టార్ట్ చేయవచ్చు. మీరు ఒక పదం వాడారు, పెళ్ళికి ముందు ఉమెన్. వీళ్ళు ఏంటంటే ఇంట్లో కూడా పెళ్లి చేసుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళి సెటిల్ అవుతావో, ఎందుకు ఇంతగా ఇప్పుడు తాపత్రయపడిపోతున్నావు అని అడుగుతూ ఉంటారు. కానీ మన దగ్గర ఒక స్కిల్ అనేది మనం ఐడెంటిఫై చేసుకుని ఆ స్కిల్ పైనే మనం బ్రష్ చేసి ఇన్వెస్ట్ చేస్తే పెళ్ళయ్యాక కానీ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా స్వతహాగా ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు, వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోగలుగుతారండి. ఓకే, ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం అదేనండి. మనలో ఉన్న టాలెంట్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి మీకు ఇది సూట్ అవుతుంది, ఈ దారిలో వెళ్తే మీరు ఎక్కడున్నా, ఏ వయసులో ఉన్నా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్తో సంబంధం లేకుండా మీ సెల్ఫ్తో మీరు ఎలా ముందరికి విజయంగా వెళ్ళగలరు అని చెప్పడానికే ఈ వర్క్షాప్. ఎలా అండి, బిఫోర్ మ్యారేజ్ కాబట్టి అడుగుతున్నాను, ఏ ఫ్యాక్టర్స్ని మీరు ఆ వర్క్షాప్లో డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది అనుకో? ఒక చిన్న స్కిల్ గురించి చెప్తానండి. షూర్. బీటెక్ చేసిన అమ్మాయిల్ని వాళ్ళు చాలామందిని చూస్తున్నాం. సిఎస్సి ఎక్కువ తీసుకుంటున్నారు గ్రూపు, అలానే కొంతమంది డిగ్రీలు చేస్తున్నారు, బీబీఏలు చేస్తున్నారు. ఒక పబ్లిక్ స్పీకింగ్ కానీ, ఒక డిజిటల్ మార్కెటింగ్ కానీ, ఇవంతా ఏంటంటే ఒక చిన్న స్కిల్ సెట్. వీటిల్ని డెవలప్ చేసుకుంటే, ఆ ఇంట్రెస్ట్ వాళ్ళల్లో ఉంటే, ఇవి నేర్చుకోగల కెపాసిటీ అండ్ ఎబిలిటీ వాళ్ళల్లో ఉంటే, ఈరోజు వాళ్ళు ఏం చదువుకున్నారు, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, వెనకాల ఆస్తుపాస్తులు ఎంత ఉన్నాయి, వీటితో సంబంధం లేకుండా ఎక్కడికక్కడ ఆపర్చునిటీని వాళ్ళకి వాళ్ళే క్రియేట్ చేసేసుకోవచ్చు. నేను చెప్పింది జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇలాంటివి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎబిలిటీస్ అండ్ స్కిల్స్ మనలో ఉంటాయి, కానీ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటే ప్రత్యేకత. అవును, ఆ యూనిక్నెస్ని మేము వర్క్షాప్లో ఐడెంటిఫై చేపిస్తాం. సో అవి ఎక్కడెక్కడ ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి, వాళ్ళ స్కిల్స్ అనేవి మేజర్ టాపిక్ ఉంటుంది. అవునండి. ప్రత్యేకించి ఇప్పుడు పెళ్ళి కాకముందని తీసుకున్నాము. ఒకవేళ పెళ్ళి అయిపోయిన తర్వాత చూసుకుంటే ఆడపిల్లల్లో ఎక్కువగా చాలా చేంజెస్ అనేవి ఉంటూ ఉంటాయి. మెంటల్లీ, ఫిజికల్లీ చాలా మార్పులు చూస్తూ ఉంటాం. బ్రేక్స్ వస్తూ ఉంటాయి, ఫ్యామిలీ మారుతూ ఉంటుంది, మనుషులు మారుతూ ఉంటారు, ప్లేస్ మారుతూ ఉంటుంది, మైండ్ సెట్ చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు ఈ బిజినెస్ ట్రైనింగ్ చాలా చేస్తున్నారు ఇంతకుముందు, చాలామంది ఆడవాళ్ళని మీరు చూసి ఉంటారు. ఎస్పెషల్లీ వాళ్ళు ఒకవేళ కనుక ఇప్పుడు ఇంకా మూవ్ ఆన్ అవ్వాలి, మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలి అనుకుంటే లైఫ్లో ఏ విధంగా అంటారు? ఈ వర్క్షాప్ అసలు ఎలా హెల్ప్ అవుతుంది? నైస్ ఉషా గారు. బేసిక్గా మీరు అన్నట్టు యాజ్ ఆఫ్ నో మనం చూసిన నెంబర్ ఆఫ్ కన్సల్టేషన్స్లో కూడా ఉమెనే ఎక్కువ మంది వస్తుంటారు. కంపారిటివ్లీ వాళ్ళకి మనం ఒక 100 మెంబర్స్ని ర్యాండమ్గా తీసుకుంటే 60-70% ఉమెన్ మాత్రమే వస్తున్నారు కొత్త బిజినెస్లు మొదలుపెట్టడానికి, స్టార్టప్ తాలూకు ఆపర్చునిటీస్ ఏంటి, ఏదో ఒక స్టార్ట్ చేయాలని. అట్ ద సేమ్ టైం ఆశ్లేష గారు చెప్పినట్టు ఏ మనిషి అయినా ఫస్ట్ సక్సెస్ అవ్వాలంటే ఐడెంటిఫై యువర్ బెస్ట్ స్కిల్. ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. మీరు ₹1,00,000 5,00,000 ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళతోని వీళ్ళతోటి జాయింట్ వెంచర్లో కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇనీషియల్గా
మీ స్కిల్ ఏంటనేది ఒక్కటే ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని బేస్ చేసుకొని ఇవాళ మార్కెట్లో ల్యాక్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. 1-2 కాదు, ల్యాక్స్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఎందుకంటే ఇవాళ ప్రపంచం చాలా చిన్నదైపోయింది, ప్రపంచంలో ఉన్న డబ్బు చాలా ఎక్కువ ఉంది. సో అందుకే ప్రతి ఒక్కరు స్టార్టప్స్ బిజినెస్ అనేవి మొదలు పెడుతున్నారు. అండ్ రీసెంట్గా ఈ ఇండియాలో ఉన్న ఈ యూనికార్న్ స్టార్టప్స్ తాలూకు అనాలిసిస్ ప్రకారం కూడా ఆల్మోస్ట్ 15 to 20 కంపెనీస్, నైకా అవనివ్వండి, బైజూస్ అవనివ్వండి, మోబిక్విక్ అవనివ్వండి, ఓపెన్ పేమెంట్ గేట్వే అవనివ్వండి, చాలా స్టార్టప్ కంపెనీస్లో ఫౌండర్స్, కో-ఫౌండర్స్ కూడా ఉమెన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. దీని అంతటికీ బేసిక్ ఫండమెంటల్ ఏంటంటే ఉమెన్ బేసిక్గా మెన్ కన్నా 2 times చక్కగా ఆలోచించగలరు, 4 times బాగా పెర్ఫామ్ చేయగలరు. చూడండి, ఒక సింపుల్, ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఒక హస్బెండ్ చనిపోయారు అనుకుందాం, వైఫ్ ఫ్యామిలీని చాలా చక్కగా లీడ్ చేయగలరు అన్నాళ్ళైనా. ఇదే సీన్ రివర్స్ అయింది అనుకోండి, అంటే ఒకవేళ బై మిస్టేక్ ఉమెన్ చనిపోతే కనుక ఆ హస్బెండ్కి ఫ్యామిలీని లీడ్ చేయడం చాలా కష్టం అవుతుంది. బికాస్ అన్ని విషయాలు మెన్కి తెలియవు. మెన్ విల్ బీ వెరీ గుడ్ ఎట్ ఫ్యూ థింగ్స్, బట్ ఉమెన్ విల్ బీ గుడ్ ఎట్ మెనీ థింగ్స్. సో ఈ 2 ఫండమెంటల్స్ని మనం బేస్ చేసుకొని అట్ ద సేమ్ టైం అసలు మీకేమొచ్చు, పెళ్ళికి ముందు కానీ, చదువుకునే టైంలో కానీ, ఆఫ్టర్ మ్యారేజ్ కానీ, ప్రతి మనిషికి కొన్ని స్కిల్స్ అంటూ ఉంటాయి. ఆ స్కిల్స్ని ఐడెంటిఫై చేసి వాటిని బేస్ చేసుకొని కావాల్సిన టెక్నాలజీ, మెథడ్స్, రిసోర్సెస్ ఇన్ అండ్ అరౌండ్లో ఎవరెవరు ఉన్నారు, ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్, ఫ్రెండ్ సపోర్ట్ సిస్టమ్, వీటన్నిటిని బేస్ చేసుకొని మనం డిఫరెంట్ బిజినెస్ మోడల్స్ కానీ, స్టార్టప్స్ కానీ ఎలా మొదలు పెట్టుకోవచ్చు అని చేసుకోవడానికి వర్క్షాప్ ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం అసలు ఎందుకు చేయాలి, ఏమీ లేదు. ఉమెన్ ఎనీ బర్త్డేకి కానీ, ఏదో మ్యారేజ్ యానివర్సరీకో లేదంటే పిల్లల బర్త్డేకో ఒక డ్రెస్ కొనాలి అనుకుంటున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? హస్బెండ్ మీద డిపెండ్ అవుతూ అవ్వాలి. ఓకే, పిల్లలకు కాబట్టి హస్బెండ్ని అడగచ్చు. తనకే ఏవో నీడ్స్ ఉంటాయి. మంత్ వచ్చేసరికి మేకప్ అయి ఉండొచ్చు, పర్సనల్ అయి ఉండొచ్చు, హెల్త్ అయి ఉండొచ్చు, మెడిసిన్ అయి ఉండొచ్చు, లేదు తన పేరెంట్స్ని చూసుకోవాలనుకుంటుంది, కానీ ఉన్న మనీ సరిపోదు, హస్బెండ్ సంపాదించేది సరిపోవట్లేదు అనుకుందాం. అలాంటప్పుడు ఏం చేయాలి? ఎవరి మీద డిపెండ్ అవుతాం? డిపెండెన్సీ పెరుగుతుంది. ఫైనాన్షియల్లీ ఉమెన్ అనేది ఆల్వేస్ ఇండిపెండెంట్గా ఉండగలిగాలి. ఫర్ వేరియస్ రీజన్స్ షీ షుడ్ బి ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటిని మేనేజ్ చేసే విషయంలో కానీ, సొసైటీని మేనేజ్ చేసే విషయంలో కానీ, పేరెంటింగ్లో కానీ చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ ఇందులో తెలుస్తాయి మీరు ఎప్పుడైతే ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉంటున్నారో. ఇవాళ ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మార్కెట్లో చాలా వేరే స్కీమ్స్ ఉన్నాయి, డ్వాక్రా ఇలాంటివన్నీ. ఒకప్పుడు ఉమెన్ చాలా నార్మల్గా ఉండే వాళ్ళందరూ కూడా డ్వాక్రాలోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న బిజినెస్లు మొదలు పెట్టుకోవడం, బ్యాంకులకు వెళ్ళడం, లోన్స్ తీసుకోవడం, వాటి తాలూకా గ్రూప్ని ఫామ్ చేసుకోవడం, నలుగురు ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోవడం, ఇలాంటివన్నీ లో లెవెల్ నుంచి కూడా ఇంపార్టెంట్ అండి. ఓన్లీ మన విలేజెస్, సిటీస్ మాత్రమే అనక్కర్లేదు. ఏ లొకేషన్లో అయినా ఉమెన్ షుడ్ బి ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. అండ్ ఇంకొక మేజర్ ఫండమెంటల్ ఏంటి అంటే సంపాదించే చేతులు ఎక్కువ ఉండాలి ఇంట్లో. జనరల్గా సంపాదించే చేతులు తక్కువ, తినేనోళ్ళు ఎక్కువ ఉంటాయి. అవునండి. సంపాదించే చేతులు కూడా ఎక్కువైనప్పుడు ఏం లేదు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సంపాదిస్తున్నారు, పిల్లలకి ఇంకా మంచి లైఫ్ ఇవ్వగలరు, పేరెంట్స్ని ఇంకా చక్కగా చూసుకోగలరు, వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకోగలరు. బట్ ఒకే పర్సన్ సంపాదించినప్పుడు అండ్ యాక్సిడెంటల్గా ఆ పర్సన్కి ఏమైనా అయినప్పుడు ఎక్కడికి చుట్టూ ఆపర్చునిటీస్ కనబడవు. సో మొదటి నుంచి కూడా ఈవెన్ మ్యారేజ్ అవ్వనివ్వండి, అవ్వకపోనివ్వండి, ఫైనాన్షియల్లీ ఉమెన్ షుడ్ బి ఇండిపెండెంట్. ఎప్పుడైతే ఆ ఆపర్చునిటీని మనం మార్కెట్లో క్రియేట్ చేసుకోగలుగుతామో ఇట్ విల్ బి ఈజీ. వాళ్ళు చూడండి, మార్కెట్లో ఇండివిజువల్గా మీకు ఒక రైటింగ్ స్కిల్స్ ఉన్నా, పెయింటింగ్ స్కిల్స్ ఉన్నా, డాన్సింగ్ కానీ, మ్యూజిక్ కానీ, కోడింగ్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, నెంబర్ ఆఫ్ క్రాఫ్ట్ వర్క్స్, ఆర్ట్ వర్క్స్, టెక్నాలజీ రిలేటెడ్ స్టార్టప్స్ ఎన్నో పుట్టుకొస్తున్నాయి. ఈవెన్ 1 person కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఒక మంత్ అయ్యేసరికి 1 lakh రూపీస్ ఇంట్లో కూర్చొని సంపాదించుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ. సో మిగిలిన వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎక్కడో ఒక బ్లాకేజ్ ఉంటుంది. అండ్ ఫిల్టర్స్, నేను ఇలా ఉంటే చేసేస్తాను, నాకు వీళ్ళు సపోర్ట్ ఇవ్వట్లేదు, ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ యూ కమ్ ఫార్వర్డ్. మీకు అసలు ఏమొచ్చో ఐడెంటిఫై చేయగలిగితే అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ ఎలా అయ్యాలో మనం వే చూపించవచ్చు. షూర్ సార్. ఎస్పెషల్లీ ప్రతి ఆడపిల్ల అంటే ఎవరి దగ్గర చేయి చాచకుండా బతకాలనే అనుకుంటూ ఉంటుంది, అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. సో వాళ్ళందరికీ చాలా బాగా హెల్ప్ అవుతుంది.